నమస్కారం. మనతో పాటు లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ గారు ఉన్నారు. లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ గారు అనే పేరుతోనే 50 ఏళ్ల నుంచి సినిమా పరిశ్రమలో చాలా పేరు తెచ్చుకున్నారు. కేవలం లక్ష్మణ రేఖే కాదు, అనేక సినిమాలు ఆయన తీశారు, మంచి మంచి సినిమాలు తీశారు. ఎన్టీఆర్ లాంటి వారికి అత్యంత ఆత్మీయులు, ఎస్వి రంగారావు వీళ్ళందరూ కూడా చాలా ఆత్మీయులు వారు. చాలామందిని తెలుగు సినిమా పరిచయం చేశారు. అద్భుతమైన డాక్యుమెంటరీలు తీసుకొచ్చారు. అలాగే ఎన్నో పుస్తకాలు రాశారు. ఇప్పుడు గోమాత, గో ప్రాసెస్ గురించి కూడా ప్రస్తుతం అంకితమే ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు. గోపాలకృష్ణ గారి ద్వారా వారి సినిమా జీవితం గురించి, అలాగే వారు చేసిన డాక్యుమెంట్ల గురించి, వారి యాక్టివిటీస్ గురించి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. మీరు మామూలుగా గోపాలకృష్ణ గారు అనగానే మీరు ఇంకా లక్ష్మణ రేఖగానే పడిపోయింది. కానీ చాలా సినిమాలు చేశారు కదా మీరు. ఏ సినిమాలు చేశారు సార్ లక్ష్మణ రేఖతో పాటు? లక్ష్మణ రేఖ తర్వాత స్వర్గానికి నిత్యంలో ఉన్న సినిమా, తర్వాత మరో సీత కథ, భలే కాపురం, భలే అమ్మాయిలు, చిన్నారి చిట్టిబాబు, రాజస్థాన్ రౌడీలు, ఫిల్మ్ స్టార్, పార్వతి మళ్ళీ పుట్టింది, ఇలాగే చాలా సినిమాలు చేశాను. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా చేయడం జరిగింది. డబ్బింగ్ సినిమాలు కూడా చేశారా? డబ్బింగ్ సినిమాలు కూడా చేశాను. ఈ సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అది పెరిగిపోయి ఏదోటి చేద్దాం ఇంకోటి అని చెప్పి 3 డబ్బింగ్ సినిమాలు చేశాను. అదర్ లాంగ్వేజ్ కూడా డబ్బింగ్ సినిమాలు చేశాను. ఇలాగ సినిమా ఇండస్ట్రీలోనే ఇప్పటికి 66 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నా. మీ సినిమా ప్రయాణం మద్రాసులోనే ప్రారంభమైంది. 1961 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా. మద్రాసు ఎలా వెళ్ళారు? మద్రాసు వెళ్ళక ముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్? బిఎస్సి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదివాను. ఇక్కడి నుంచే నాటకాలు వేయడం అలవాటు. తర్వాత చంద్రమోహన్ కూడా మా కాలేజీలో, మా హాస్టల్లో ఉండేవాడు. అతను కూడా నాటకాలంటే ఇంట్రెస్ట్ కాబట్టి మీ ఇద్దరం కలిసి నాటకాలు వేయడం, నేను లేడీ క్యారెక్టర్ కూడా వేసేవాడిని. అలా మీ ఇద్దరం నాటకాలు వేయడం, హాస్టల్ నాటకాలు, కాలేజీ నాటకాలు బాగా పరిచయం. తర్వాత అతను సినిమాకి వెళ్ళిపోయాడు. నేను కొంచెం లేట్గా వచ్చాను. అతను హీరో అయ్యాడు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా 14 సంవత్సరాలు చేసిన తర్వాత 75లో డైరెక్టర్ని అయ్యాను. అదే లక్ష్మణ రేఖ ఫస్ట్ ఫిలిం. అంటే మీరు సినిమాలోకి వెళ్ళడానికి ఏమైనా ప్రేరణ ఏమైనా ఉందా, ఆకర్షణ? ఈ నాటకాల్లో యాక్ట్ చేయడం వల్ల ఫ్రెండ్స్ అందరూ కూడా డైలాగులు బాగా చెప్తున్నాడు, సినిమాలో ట్రై చేయొచ్చు అని ఒకసారి ఎంకరేజ్ చేశారు అందరూ నన్ను. దాంతో నాకు అడ్డాల నారాయణరావు గారని పాత కమెడియన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన మాకు దూరపు చుట్టం. సరే ఆయన ఉన్నాడు, ఏదో హెల్ప్ చేస్తాడు అని అనుకుని మద్రాసు వెళ్ళిపోయా. వెళ్తే ఆయన హీరో అవ్వడం చాలా కష్టం, నువ్వు బిఎస్సి పాస్ అయ్యావు కాబట్టి టెక్నికల్గా ఏదైనా నేర్చుకో, తర్వాత హీరో అవుతావమ్మని చెప్పడం. నా అడ్వైజ్ అది, నువ్వు వింటే అన్నా. తప్పకుండా అలాగా. నీకు ఏది ఇంట్రెస్ట్ అన్నాడు. డైరెక్షన్ ఇంట్రెస్ట్. అయితే తాపీ చాణక్య గారని రోజులు మారే డైరెక్టర్ ఆయన మెడ్రాస్ వస్తున్నాడు, ఆయన దగ్గర అసిస్టెంట్గా పెడతాను. చాలా సంతోషం. ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరాను. అదే వారసత్వం అనే సినిమా. ఎన్టీ రామారావు, అంజలి, రేలంగి, పెద్ద స్టారింగ్ ఫిలిం ఆ రోజులు. దాంట్లో అసిస్టెంట్గా అప్రెంటిస్, జీతం ఏమి ఇవ్వరు, నాకు ఎవరు ఏం పని చెప్పరు, అన్నీ అబ్జర్వ్ చేసి నేర్చుకోవాలి అంతే. ఆ ఛాన్స్ ఇచ్చారు. హీరో అన్నారు కదా, అంటే హీరో అవ్వాలని వెళ్ళారా మద్రాస్? డ్రామాలో యాక్ట్ చేసిన ఇంట్రెస్ట్ చేత హీరో అయిపోవాలని ఆ రోజుల్లో అని అనుకుంటే అది కష్టం అని చెప్పి వాళ్ళు టెక్నికల్గా వెళ్ళమని అడ్వైస్ చేశారు. ఆ ప్రకారంగా ఈ డైరెక్షన్లోకి వచ్చాను. హీరో అవ్వాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? నాటకాలు యాక్ట్ చేయడమే. అందరూ బాగా యాక్ట్ చేస్తున్నాడు, బాగా డైలాగ్ చెప్తాడు అని ఎంకరేజ్ చేయడం, లేడీ క్యారెక్టర్ వేసాడు, మగవాడి క్యారెక్టర్ అన్నీ వేస్తున్నాడు. ఇది కూడా ఆర్టిస్ట్ అనే ఒక ఎంకరేజ్మెంట్ ఫ్రెండ్స్ నుంచి రావడం వల్లనే మనం ట్రై చేయొచ్చు అని నాకు ధైర్యం వచ్చింది. అంటే ఆర్టిస్ట్ వేరు, హీరో వేరు కదా. ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఈ నాగేశ్వరరావు వాళ్ళని చూసి సినిమాల్లో, జగ్గయ్య గారిని వాళ్ళు చూసి హీరో, జగ్గయ్య జమున యాక్ట్ చేసిన సినిమాలు ఇవన్నీ చూడడం, ఈ సువర్ణ సుందరి ఇలాంటి సినిమాలు చూడడం, వీటితో హీరో మీద ఎక్కువ పేరు వస్తుంది, ఎక్కువ గొప్పగా హీరో అవ్వాలనే ఐడియా అప్పుడు వచ్చిందనమాట. అయితే మీరు చంద్రమోహన్ ఇద్దరు కలిసి చదువుకున్నారు, కలిసి తిరిగారు, నాటకాలు వేశారు. ఆయన మీకంటే ముందుగానే రంగుల రాట్నంలో మీకంటే ముందుగా వెళ్ళారా? ముందుగానే వెళ్ళారు.
రంగుల రాట్నంలో హీరో అయ్యాడు. మంచి ఛాన్స్ వచ్చింది అతను బిఎన్ రెడ్డి గారి దగ్గర. సో అతను అలా వెళ్ళడంతో తర్వాత నేను ఇలా 61లో నేను వెళ్ళాను. అది 75లో నేను ఫస్ట్ టైం డైరెక్ట్ చేసినప్పుడు అతన్ని తీసుకోవడం జరిగింది ఆ క్యారెక్టర్. నేనంటే మీరిద్దరు కలిసి నాటకాలు వేశారు, చదువుకున్నారు, ఆయన హీరో అయిపోయాడు చదువు. మీరు ఎవరి ముందు వెళ్ళారు ఇండస్ట్రీకి? మీరే ఆయన? అతనే వెళ్ళి. అతను చెప్పారా నేను హీరో అవ్వాలనుకుంటున్నాను? ఏం లేదు, ఎవరికి ఐడియా లేవు అసలు. సినిమాకి వెళ్తామని కూడా అంత అనుకోలేదు. ఏదో లోపంగా అతను వెళ్ళి నేను వచ్చేసాను. అంటే చివరికి డ్రామా నుంచి సినిమాకి ట్రాన్స్ఫర్. అవును, ప్రయాణం సాధారణంగా. అంటే మీరు మెడ్రాస్ వెళ్ళారు కదా, అప్పటికే చంద్రమోహన్ అనే హీరోగా సినిమాలు చేస్తున్నారు కదా. చంద్రమోహన్ దగ్గర మీరు వ్యక్తపరచలేదా ఈ టాపిక్ ఇలా? లేదు అస్సలు, మేము కలవే లేదు. ఒక ట్రాక్లో అతను నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అలా వెళ్ళిపోతున్నాను లైఫ్. తర్వాత తెలిసింది, కలిసినా కూడా నా సినిమాలో యాక్ట్ చెయ్యి అనే అంత ఇది రాలేదు నాకు. డైరెక్షన్ ఛాన్స్ వచ్చే వరకు నా సినిమాలో మీరు కూడా యాక్ట్ చేయని దానికి ఛాన్స్ రాలేదు నాకు. అంచేత లక్ష్మణ రేఖలో టిపికల్ క్యారెక్టర్ నాది. ఫస్ట్ 6 రీల్స్ వరకు హీరోలా ఉంటాడు, తర్వాత విలన్ అని తెలుస్తుంది జనానికి. ఈ తాపీ చాణక్య గారి దగ్గర మీ బంధువే జాయిన్ చేశారు. మీరు డైరెక్షన్ ఛాన్స్ 61 మీరు సినిమా ప్రపంచంలోకి వెళ్తే, మెడ్రాస్ వెళ్తే 75లో మీరు డైరెక్టర్ అయ్యారు. ఈ 14 ఏళ్ళు మీరు ఏం చేశారు? 14 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ అనే డిజిగ్నేషన్స్తో, అసిస్టెంటే అనుకోండి అంత టోటల్గా. తాపీ చాణక్య గారి తర్వాత వి మధుసూదనరావు దగ్గర చాలా సినిమాలు చేశాను. తర్వాత కమలాకర కామేశ్వరరావు గారు, యోగానంద్ గారు, వరప్రసాద్, ఇలాగా చాలామంది డైరెక్టర్ల దగ్గర చాలా సినిమాలు, 30 సినిమాలు చేస్తుంటారు. వీరాభిమన్యు ఒకటి స్పెషల్గా చెప్పుకోదగ్గింది. పౌరాణికాల్లో మధుసూదనరావు డైరెక్టర్, దాంట్లో మంచి అనుభవం. శోభన్ బాబు, కాంచన బిగినర్స్ అప్పుడు. శోభన్ బాబు వాళ్ళు బిగినర్స్, యంగ్స్టర్, పెద్ద హీరో ఇమేజ్ లేదు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఆ సినిమా పెద్ద, ఈ రోజునే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి కానీ ఆ రోజున ఆ సినిమా రావడం అనేది చాలా గొప్పది. అది అవుట్డోర్ షూటింగ్ కూడా లేదండి, అన్ని ఫ్లోర్లోనే. రథాలు, గుర్రాలు, ఏనుగులు, పద్మవ్యూహం, గరుడ వ్యూహం అన్ని ఫ్లోర్లోనే, లైట్లు, జనం, పెద్ద అనుభవం ఉంది. అన్ని ట్రిక్ షాట్సే. రవికాంత్ నగాయిష్ అన్ని షాట్స్, ఒక్కొక్క రోజుకు ఒక షాట్ కూడా అయ్యేది కాదు. వాళ్ళందరితో పనిచేసి అనుభవం సంపాదించాను. అలాగే డిఫరెంట్ డైరెక్టర్స్ దగ్గర డిఫరెంట్ ఆస్పెక్ట్స్ నేను బాగా నేర్చుకున్నాను, తర్ఫీజ్ అయ్యాను. నాకు అన్నీ వచ్చేసాయి అనే స్టేజ్కి వచ్చినా కూడా నాకు ఛాన్స్ రాలేదు డైరెక్ట్ చేయడం. అంటే యోగానంద్ గారు చేశారు కదా, యోగానంద్ గారు. ఏ దర్శకుల దగ్గర నుంచి మీరు అంతమంది దర్శకుల దగ్గర మీరు పనిచేశారు కదా, ఎవరెవరి దగ్గర నుంచి ఏమేమి స్కిల్స్, ఏమేమి విషయాలు మీరు తెలుసుకున్నారు? రైట్. వి మధుసూదనరావు గారి దగ్గర ఆర్టిస్టుల చేత చేయించడం, హౌ టు ఎక్స్ట్రాక్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ దెమ్ అనేది, డైలాగ్స్ చెప్పించడం, శ్రద్ధ, ఆర్టిస్టు హౌ మచ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ అనేది వాళ్ళ దగ్గర చేయించడం అనేది. కానీ డిఫరెంట్ ఐడియాస్, ఇప్పుడు షార్ట్ అరేంజ్ చేయడానికి కెమెరామన్తో చెప్పి బయటికి వెళ్ళి కూర్చుని, బయట నుంచి వచ్చి మళ్ళీ షార్ట్ రెడీ అయిన తర్వాత వచ్చేసి, ఎందుకంటే బెటర్ షార్ట్ చెప్తానని మళ్ళీ మార్చేసేవాడు ఆయన. ఐడియా మారుతుంటాడు డైరెక్ట్, బెటర్మెంట్ తప్పే ఉంది అని చేత కెమెరామెన్ కూడా విసుక్కోకుండా మళ్ళీ ఇంకో షార్ట్ అరేంజ్ చేశాడు. అలాగా బెటర్మెంట్ కోసం ట్రై చేసి చాలా కష్టపడ్డా. ఈ విషయాలన్నీ కూడా నేర్చుకున్నాం. అలాగే విశ్వనాథ్ గారి దగ్గర ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా అక్కర్లేదు, ఉంటాడు డ్యాన్స్ మాస్టర్, అయినా వాడు చెప్పినట్టు చేసేయడం కాదు, మన ఐడియాని వాడు ఇంప్లిమెంట్ చేస్తున్నాడా లేదు చూడాలి. అంటే డ్యాన్స్ మాస్టర్ లేకపోయినా కూడా షూట్ చేయగలను, వాళ్ళు చెప్పి చేయగలను అనే కాన్ఫిడెన్స్. అలాంటి విషయాల్లో విశ్వనాథ్ గారి దగ్గర నేటివిటీ చాలా దగ్గర, న్యాచురల్గా ఉండాలి. ఏదో ఆర్టిఫిషియల్గా సినిమా అని కాదు, ఇంట్లో జరుగుతున్నట్టు, ఇంట్లో క్యారెక్టర్స్ ఎలా మూవ్ అవుతాయి, యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది టేకింగ్, అది అందరి దగ్గర కూడా డిఫరెంట్ వే ఆఫ్ టేకింగ్ ఉంటుంది. మెలకువలు. కమలాకర్ కామేశ్వరరావు గారు వర్క్ చేశారు. కాకపోతే పౌరాణికాలు 2 పిక్చర్లు ఆయనతో చేస్తే అయిపోయాయి. కానీ సోషల్ పిక్చర్ చేశాను, కలిసిన మనసులు అని, ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసరు, దానికి పనిచేశాను. సోషల్ పిక్చర్
అంటే గుండమ్మ కథ ఇలాంటివన్నీ ఆయన చేశాడు. కామేశ్వరరావు గారు చాలా సోషల్ ఫిల్మ్స్ కూడా హిట్స్ ఉన్నాయి. అలాగే కలిసిన మనసులని సోహన్ బాబు, కృష్ణ వీళ్ళందరూ ఆ పిక్చర్ పనిచేయడం జరిగింది. ఆయన డిసిప్లిన్, ఆయన పద్ధతులు, ఆయన డిస్కషను, క్యారెక్టరైజేషను, ఆర్ట్ వాల్యూస్ అన్నీ కూడా చక్కగా ఆయన అనుకున్నట్టు చేయించుకునేవాడు. అంటే మీరు డైరెక్టర్గా రూపాంతరం చెందే లోపు ఇంతమంది దగ్గర ఈ 14 ఏళ్ళు చాలా మంది దగ్గర పెద్దవాళ్ళు పనిచేశారు. మీరు చెప్పిన పేర్లైన యోగానంద్ గారు కానీ, కమలాకర్ కామేశ్వరరావు గారు కానీ, మధుసూదన్ రావు గారు కానీ, వీళ్ళంతా కూడా చాలా ప్రసిద్ధమైన దర్శకులు. వాళ్ళు తెలుగు సినిమా పైపై ఒక ముద్ర వేసిన వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు ట్రైనింగ్ అయ్యారు. మీరు 14 ఏళ్ళు ఎందుకు పట్టింది మీకు అవకాశం రావడానికి? పుల్ చేసేవాళ్ళు లేరు. ఫస్ట్ పాయింట్ ప్రోత్సహించేవాళ్ళు మనవాళ్ళు అంటూ ఎవరు ఒకరు లేరు. అయ్యో మనవాళ్ళు వీడిని పైకి తీసుకురావాలి అనుకునేవాళ్ళు లేరు. ఫస్ట్ పాయింట్ అది. సరే, టాలెంట్ కంప్లీట్గా ఇతను ఈజ్ టాలెంటెడ్ అని గుర్తుపట్టి ఇతను డైరెక్ట్ చేయాలి అనుకునే ఇంత ఎవరికి రాలేదు. అలాగా నాకు వాడే వీడు సినిమా, యోగానంద గారి సినిమా చేస్తూ ఉండడంలో నేను ఎన్టీ రామారావు గారితో చేయిస్తుండే, రిహార్సల్ చేయించడం, ఆయనతో మాట్లాడడం, డ్రెస్సులు అన్నీ ఆయనతో. అంటే యోగానంద గారు పెద్ద ఆయన కాబట్టి ఆయన కూర్చుండేవాడు, అని నేను చేసుకోండి. ఇవన్నీ గమనించాడు ఆయన. ప్రొడక్షన్ మేనేజర్ వెంకటరత్నం గారని ఆయన చాలా ప్రొడక్షన్లు చేశాడు. ఆయన చేసిన ప్రొడక్షన్లో నన్ను అబ్జర్వ్ చేసినట్టు ఎవరు దొరకలేదు ఆయనకి. సో హీస్ టాలెంటెడ్. ఈయన డిస్కషన్స్లో వాటిలోనూ కూడా నరసరాజు గారితో స్టోరీ డిస్కషన్స్లో హీస్ టాలెంటెడ్. ఇతను మనకి ఛాన్స్ ఇవ్వచ్చు ఎవరైనా అని అనుకున్న రోజుల్లో అతనే ఓ ఫిలిం ప్రొడ్యూస్ చేయడానికి వేరే పార్ట్నర్స్తో కలిసి అనుకుని ఒక స్టోరీ కొన్న తర్వాత నా దగ్గరికి వచ్చి, గోపాలకృష్ణ గారు నేను సినిమా తీస్తున్నానండి అన్నాడు. ఓ కంగ్రాచులేషన్స్, బాగుందన్న. దానికి డైరెక్టర్ ఎవరో తెలుసా అన్నాడు. ఎవరో యోగానంద్ గారు అండి అన్న. కాదండి మీరేనండి అన్నాడు. ఆశ్చర్యమైందనమాట. ఇలాగా నన్ను పికప్ చేసి ఇతను చేయగలనని ధైర్యపడి చేస్తున్నాడు, ఛాన్స్ ఇచ్చాడని చాలా సంతోషించాను. అది లక్ష్మణ రేఖకి బిగినింగ్ అయిందనమాట. ఆ కథ ఎక్కడి నుంచి పట్టుకున్నారు? అది మరాఠీ సబ్జెక్ట్ అండి, మరాఠీ ఫిల్మ్. అది లక్ష్మణ్ రేష దాని టైటిల్ కూడా. అది ఆ ఫిలిం కొనుక్కొచ్చి వాళ్ళు గుమ్మడి గారు జడ్జి క్యారెక్టర్ అయితే గుమ్మడి గారు అయితే బాగుంటుంది అని అనుకున్నారు. ఇంకా మిగిలిన ఏర్పాటు ఏం చేయలేదు, వాళ్ళు అనుకున్నారు తప్ప. తర్వాత నా దగ్గరికి వచ్చారు, నన్ను డైరెక్ట్గా పెట్టిన తర్వాత ఇదండి మేము చేసింది, సబ్జెక్టు కొన్నాం, మీరు సినిమా చూడండి అన్నారు. సినిమా చూపించారు. మంచి సెంటిమెంటల్ లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్, నాకు బాగా నచ్చింది. తర్వాత గుమ్మడి గారిని మెయిన్ క్యారెక్టర్ గుమ్మడికి జడ్జిగా ఆయన వేద్దాం అనుకున్నామండి. మీకు ఇష్టం అయితే ఆయన పెట్టాడు, లేకపోతే ఇంకోళ్ళు చెప్పాడు. మేము కమిట్ అవ్వలేదు. లేదండి జడ్జిగా కరెక్ట్గా ఉంటాడు ఆయన్నే పెడదాం అని అన్నాను. సరే, మిగిలిన క్యాస్టింగ్ అది కూడా మీ ఇష్టం, టెక్నీషియన్స్ మీ ఇష్టం అని చెప్పి నాకు అన్నీ ఫ్రీడమ్ ఇచ్చారు. ఫస్ట్ ఛాన్స్ అయినా కూడా. దాంతో నేను జూనియర్ సముద్రాలు గారిని రైటర్గా పెట్టుకున్నాను. అక్కడ సరే టెక్నికల్గా మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు, కానీ ఆర్టిస్టుల విషయంలో ఒక చిన్న ప్రాబ్లం ఏర్పడింది నాకు. అంటే నేను వాణిశ్రీ, భారతి, లక్ష్మి వీళ్ళందరూ చాలా సినిమాలు చేశా. వాళ్ళందరూ చాలా సినిమాలు చేయడం వల్ల నాతో క్లోజ్ కాంటాక్ట్, నేనంటే ఇష్టం ఉండేది. వాళ్ళందరినీ అడిగితే వాళ్ళందరూ బిజీ. రామారావు గారితో, నాగేశ్వరరావు గారితో కాల్ షీట్లు, కొంచెం టైం పడుతుందండి, వెయిట్ చేయాలి, మీకు డైరెక్షన్ రావడం, మీది యాక్ట్ చేయడం చాలా సంతోషం మాకు అని ఉత్తరపడ్డారు. కానీ ఒక ఏడాది వెయిట్ చేయవలసి వచ్చే పొజిషన్ ఏర్పడింది. దాంతో నాకు ఏడాదంటే నేను వెయిట్ చేసిన ప్రొడ్యూసర్స్ వెయిట్ చేయరు కదా, బాగుండదు కదా అని చెప్పి నేను నెక్స్ట్ ఆల్టర్నేటివ్కి రెడీ అయిపోయాను, ఏం చేయాలి. అప్పుడు ఈ మెయిన్ హీరోయిన్ కాబట్టి మంచి క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్. ప్రభ నీడలేని ఆడది సినిమాలో మంచి పేరు వచ్చింది ఆ అమ్మాయికి. ఒకే సినిమాలో యాక్ట్ చేసింది, మంచి పేరు వచ్చింది. ఆ అమ్మాయిని అయితే చేయిస్తే బాగుంటుంది అని అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే కథ అంతా విని చాలా సంతోషం, చేస్తాడండి ఇలాంటి క్యారెక్టర్ అని అంది. కాకపోతే చిన్న ప్రాబ్లం అండి,
గంగాధరరావు గారు 3 పిక్చర్లు కాంట్రాక్ట్ తీసుకున్నారు నా దగ్గర. అంచేత ఆయన్ని అడిగితే పర్మిషన్ ఇస్తాడు, ఇస్తే నేను చేస్తాను, మీరు ఆయన్ని అడగండి అని. నాకెందుకు అప్లికేషన్ ఆయన్ని అడిగి రేపొద్దున ఎలా ఉంటాయి ఎందుకు అని నేను డ్రాప్ చేసుకున్నా. లేకపోతే ప్రభా హీరోయిన్ కావాల్సింది. తర్వాత ఎవరు ఇలా ఎవరో ఆలోచిస్తుంటే అప్పుడు రెగ్యులర్గా మామూలుగా పబ్లిక్ థియేటర్లో సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి ఒక రోజుని రామ్ థియేటర్లో కోడంబాకంలో నోము అనే సినిమా చూడడం జరిగింది. ఆ నోములో ఆ అమ్మాయి చిన్న స్కర్ట్ వేసుకుని చిన్నపిల్ల, ఆ అమ్మాయిని చూసి ఈ హీరోయిన్గా మనం ఈ అమ్మాయిని పెడితే ఎలా ఉంటుంది అని అనుకున్నాను. కానీ నాకే భయం, చిన్న అమ్మాయి ఇంతవరకు హీరోయిన్గా యాక్ట్ చేయలేదు, యాక్టింగ్ అంటే ఏమిటో తెలిసినట్లేదు అసలు అమ్మాయికి. నేనే డిస్కస్ చేసుకుని సరే ఒక ఇన్నోసెంట్ గర్ల్గా బాగానే ఉంటుందిలే వేసేద్దాం. అది విసుగొచ్చింది, ఎంతమంది ఆర్టిస్ట్, నాకు ఛాన్స్ వచ్చింది వెంటనే మొదలెట్టాలి ఇలాగా అన్నట్టుగా అమ్మాయిని చేద్దాంలే అనుకో. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇలాగా మీ అమ్మాయి అండి నోము సినిమాలో చూశాను, అమ్మాయికి హీరోయిన్ ఇద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళే ఆశ్చర్యపోయారు. మా అమ్మాయి హీరోయిన్ ఏంటండి, చిన్నపిల్ల కదా. లేదండి మా క్యారెక్టర్ అలాంటిది, నేను చేయిస్తాను. అది ఆ అమ్మాయిని పిలిచి అడిగితే చేస్తావా అని అడిగితే చేస్తానండి అంది. దాంతో నేను డిసైడ్ చేసుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ కొత్త హీరోయిన్ చిన్న అమ్మాయిని ఎవరో తీసుకొచ్చేస్తానంటున్నాడు ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళతో చెప్తే మాకేం తెలియదు సార్, మీ ఇష్టం, కొత్త వాళ్ళని వేస్తారు పాత వాళ్ళని వేస్తారు, వాళ్ళని ఏమంటే వేసుకోవడం మీ ఇష్టం. సరే ఓకే అయిపోయింది బాగానే. అప్పుడు వాళ్ళతో చెప్పాను, మీ అమ్మాయిని తీసుకుని రండి, రేపు దాని రికార్డింగ్ ఉంది మాది విజయ గార్డెన్లో, అందరూ వస్తారు, అమ్మాయిని చూస్తారు, ఫైనలైజ్ చేయొచ్చు రండి అని చెప్తే ఆ అమ్మాయిని తీసుకుని మొన్నాడు రికార్డింగ్ దగ్గరికి వచ్చారు. మదరు ఫాదరు ఇద్దరు అమ్మాయిని తీసుకుని వచ్చారు. రికార్డింగ్ థియేటర్లో ఒక బ్రేక్ టైంలో గుమ్మడి గారికి పరిచయం చేశా. సరే ఈ అమ్మాయి అండి మన సినిమాలో హీరోయిన్గా వేద్దామని అనుకుంటున్నానండి, పెద్ద ఆయన కదా మరి ఆర్టిస్ట్గా అని అనేటప్పటికీ ఆయనకి కోపం వచ్చినట్టు అయిపోయింది. ఏమండి మన మరాఠీ సినిమా చూశారు కదా మీరు, అలా ఆ హీరోయిన్ ఎలాంటి క్యారెక్టర్ ఎలా చేసిందండి ఆ అమ్మాయి, అంత పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ని ఈ అమ్మాయి ఎవరో ఇంతవరకు ఎక్కడన్నా హీరోయిన్ చేసిందండి అమ్మాయి, లేదండి. ఏ అమ్మాయిని ఎలా వేస్తారండి, మీరు ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు, మీ కెరీర్ చూసుకోవాలి కదా మీరు, మంచి ఆర్టిస్ట్ని వేస్తే మీకు పేరు వస్తుంది, కానీ ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి మీరు హీరోయిన్ అంటే రేపు పొద్దున్న పిక్చర్ అటు ఇటు అయిందంటే మీ లైఫ్ ఏమవుతుందండి. పాపం నా మీద సింపతి కోసమైనా ఎన్ని క్వశ్చన్లు వేసేటప్పటికి నేను బాధపడ్డాను. కానీ ఆయన్ని క్రాస్ చేయడం, పెద్ద ఆయన్ని క్రాస్ చేయడం, ఆ పిల్ల తల్లిదండ్రులు ఇంకా లాభం లేదు, గుమ్మడి గారు వద్దన్నారని వెళ్ళిపోయారు వాళ్ళు. సరే ఇంత డిస్కషన్ అయిన తర్వాత సార్ మీ ఇంటికి వచ్చా సార్ మాట్లాడతాను సార్ నేను అయ్యే రండి యాజ్ అ డైరెక్టర్ వెల్కమ్. మొన్నాడు పొద్దున్న ఇంటికి వెళ్ళాను. గోపాలకృష్ణ నేను వేరే విధంగా అన్నాను ఏమనుకోకండి, మీకోసమే చెప్పాను, మీరు ఆలోచించుకోండి. అలా కాదు సార్, మీరు చెప్పిన పాయింటే, ఆ అమ్మాయికి చిన్నపిల్ల, హీరోయిన్గా చేయలేదు, తెలుగు రాదు, చదవలేదు, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మన క్యారెక్టర్కి ఒక ఇన్నోసెంట్ గర్ల్, తండ్రి మాట కాదని గడప దాటి వెళ్ళిపోయి జీవితంలో అష్టకష్టాలు అనుభవించి జైలుకి వెళ్ళిపోయి మర్డర్లు చేసి అంత ఇన్నోసెంట్ గర్ల్ కావాలి. సో ఆ అమ్మాయిని చూస్తే ఇన్నోసెంట్గా ఉంటుంది, అంచేత ఆ క్యారెక్టర్కి సక్సెస్ అవుతుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ యాంగిల్లో చూస్తే అలాగా. ఇంకా డ్రామా యాక్టర్ నేను, ఆ అమ్మాయి చేయిస్తాను, చెప్పిస్తాను, తెలుగు రాకపోయినా 10 సార్లు రిహార్సల్ చేయిస్తాను, నేను ఏదో తంటాలు పడతాను, నేను చేస్తానంటే నాకు ఆ ధైర్యం ఉందని. మీకంత ధైర్యం ఉంటే నాకే అయితే మీ ఇష్టం అన్నాడు ఆయన. తెలుగు రాకపోవడం ఏంటి సార్? తెలుగు రాకపోవడం అంటే కాన్వెంట్లో చదివింది చిన్నప్పటి నుంచి, అని చేత మెడ్రాస్లో ఉంది, అని చేత తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ తప్ప తెలుగు ఊరికేంట్లో ఏదో 2 మాటలు మాట్లాడడం తప్ప డైలాగులు చెప్పే అంత ఇది లేదు. కాకపోతే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది, అమ్మాయి ఫేస్లో పలుకుతుంది, డైలాగ్స్ ఏమైనా చెప్పిస్తే
తెలుగు రాకుండా ఉండదు, మాట రాకుండా లేదు కదా, తెలుగు అమ్మాయి కదా, తెలుగు అమ్మాయి కదా, చెప్పించవచ్చు అని నా ధైర్యం. ఇప్పుడు ఆవిడ పేరు సుజాత ఏదో కదా యాక్చువల్గా ఒరిజినల్ నేమ్. అంతకుముందే ఎవరు మార్చేసారు, అది పన్నెండు కాపర్లోనే ఇప్పుడు మార్చారు సుజాతని. అంటే ఆయన కూడా లైక్ చేసింది ఎక్కడంటే నన్ను యాజ్ ఎ డైరెక్టర్గా ఒక హీరోయిన్ పెడతానని నన్ను కన్విన్స్ చేశారు మీరు. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే, యాక్టింగ్ అయితే, డైలాగ్, అన్ని విధాలా నేను కార్నర్ చేస్తున్నా, మీరు నన్ను కన్విన్స్ చేశారు కాబట్టి యూఆర్ ఏ గుడ్ డైరెక్టర్, ఆమె చేయించగలరని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మిమ్మల్ని చూసంటున్నాడు. మీ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. మరాఠీ లక్ష్మణ రేఖకి తెలుగు లక్ష్మణ రేఖ ఏమైనా తేడా ఉందా? ఇంప్రవైజ్ చేస్తారా? మార్పులు చేర్పులు ఏముంది? చాలా వరకు అవేనండి, చిన్న చిన్న ఒకటి రెండు సీన్లు మార్చేసాం కదా, చాలా వరకు అవే. చాలా మంచి సబ్జెక్ట్ అది, అది లైఫ్ ఇచ్చింది అసలు నాకు సబ్జెక్ట్. అంటే ఆ సినిమాలో, నోము సినిమాలో ఆవిడ చూశారు దేశంలో, ఇప్పుడు 16 ఏళ్ళు, 16 ఏళ్ళ వయసు ఉంటుంది ఇప్పుడు. అయితే ఆవిడ స్కర్ట్ వేసుకొని చాలా మోడర్న్గా వెస్ట్రన్గా ఉంది. ఈ లక్ష్మణ్ రేఖను పూర్తిగా లంగా ఓణి, ఒక తెలుగుదనము, ఒక స్త్రీ పూర్తిగా చీర, డ్యాన్స్, పూర్తిగా ఇదంతా ఉంది కదా. మీకు ఎలా కాన్ఫిడెన్స్ కుదిరింది ఆ మోడర్న్ డ్రెస్లు చూసిన అమ్మాయిని ఈ పాత్రలోకి ఎలా సూట్ అవుతుంది? అంటే ఒక ఆర్టిస్ట్కి డ్రెస్ ఇంపార్టెంట్ కాదు, ఏజ్ కొంచెం తక్కువైనా కూడా ఒక ఎక్స్పెరిమెంట్గా దీన్ని ఆ క్యారెక్టర్ని ఇలా మౌల్డ్ చేస్తే బాగుంటుంది, ఆ మరాఠీ క్యారెక్టర్ గుర్తుంది, ఈ అమ్మాయి స్కర్ట్ గుర్తుంది, రెండింటిని మనం మ్యాచ్ చేసి తీసుకురావచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ కలిగి. అంటే ఎక్స్ప్రెషన్, ఫేస్ ఎక్స్ప్రెషన్ చాలు, యాక్టర్కి ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అది కొంతేలేం, డైలాగ్ అంటే చెప్పచ్చు, ఇంకా డబ్బింగ్ అయినా చేయొచ్చు తప్ప ఎక్స్ప్రెషన్ తీసుకురాలేం కదా. ఆ ఎక్స్ప్రెషన్ గ్రాస్పింగ్ నేచర్ అమ్మాయి దగ్గర ఉందని లైక్ చేశా. అంత చిన్న వయసులో ఆ లక్ష్మణ్ రేఖ సినిమాలోనేమో చాలా బరువైన పాత్ర, విషాదము, సినిమా అంతా ట్రాజిడీతోనే ఉంటుంది, అన్ని ట్రాజిడీయే, కరుణ రసం అంటాం కదా, మంచి అలా ఉంటుంది. అది అంత బరువైన పాత్రని, అంత హెవీ పాత్రని ఎలా పండించారు, ఆవిడతో ఎలా యాక్ట్ చేయించారు? ఫస్ట్ సినిమా హీరోయిన్గా ఆవిడ అనుభవాలు ఏంటి? అంటే యాక్చువల్గా డైరెక్టర్ చెప్తే చేయాలి, ఇది సినిమా, ఇది ఇలా ఉండాలి అన్నంత ఇది కూడా తెలియదు అమ్మాయికి. ఒక షాట్లో కూడా నేను ఏదో చెప్తుంటే పవిట ఎలా పైకి తీయాలి, కొంచెం గ్లామరస్ కనిపించాలి అంటే వద్దండి వద్దండి అంటే, అలా కాదమ్మా, సినిమా పద్ధతి ఒకటి ఉంటుంది, కొంచెం గ్లామరస్గా చూపించాలి నిన్ను అని చెప్తే కూడా తెలియదు అమ్మాయి డైరెక్టర్ చెప్పినట్టు చేయాలని. అప్పుడు చంద్రమోహన్ వాళ్ళు ఉండి పక్కకి తీసుకెళ్ళి డైరెక్టర్ ఏం చెప్పి చేయాల్సిందే అంటే చేసింది అనుకోండి. అసలు చెప్తా అలా మౌల్ చేసుకొచ్చే ప్రతిదీ అలాగే డైలాగ్స్ చెప్పడం, 10 సార్లు వాగించడం, వాగించి అంటే చదివి ఇంటి దగ్గర నేర్చుకుని లేకపోతే చదివి చేసే ఛాన్స్ లేదు, చదవడం రాదు కాబట్టి. అంచేత అక్కడే రిహార్సల్ 10 సార్లు చెప్పి ఇలా ఉండాలి మాడ్యులేషన్ ఇలా ఉండాలి అని చెప్తే ఆ గ్రాస్ప్ చేసి నమ్మగా చేసింది. విత్ ఆల్ దట్ కొంచెం స్ట్రెయిన్ అయినా కూడా అయితే అప్పటికే ఉంటుంది. అంత పర్టికులర్గా శ్రద్ధగా కోపడకుండా నా చేత చెప్పి చేయించారు కాబట్టి ఈనాడు సహజ నటిని అయ్యాను నేను అంటుంది ఇప్పుడు. అలాగా ఆ టైం అలా వచ్చింది, కలిసి వచ్చింది, ఆ శ్రద్ధ అలా కలిగింది నాకు. ఆ అమ్మాయికి అలాగా లైఫ్ స్టాండ్ అయింది, అదే నాకు పెద్ద పేరు వచ్చింది. ఆ సినిమాలో సీన్లు, అలాగే పాటలు, డ్యాన్సులు, ఒక చిలిపితనము, ఒక అమాయకత్వము, ఇన్ని కలిసి ఉంటాయి కదా సినిమా మొత్తం. ఈ వేరియేషన్స్ అన్నింటి కూడా ఆవిడ పండించగలిగింది కదా బాగా. అన్నిట్లోనూ కరెక్ట్గా సూట్ అయ్యింది అని అనిపించింది. ఆ కవాలి డ్యాన్స్ చేయడం అండి, సోషల్గా డ్యూట్ చేయడం, అన్నిట్లో కూడా బాగానే. సో లక్ష్మణ్ రేఖ 50 ఏళ్ళు అయిన సందర్భము, మీరు డైరెక్టర్ అయిన సందర్భం కూడా కాబట్టి ఈరోజు జయసుధ ఒక సహజ నటిగా, టాప్ నటిగా, చాలా పెద్ద సుపరిచితురాలు కదా. ఆవిడ ప్రయాణం కూడా మీ ప్రయాణంలో ఆవిడ ప్రయాణం ఉంది, ఆవిడ ప్రయాణంలో మీరు ఉన్నారు. అందులో భాగంగా ఈ లక్ష్మణ్ రేఖ సినిమాలో మిగతా క్యారెక్టర్స్కి, మిగతా కాస్టింగ్ ఎలా మీరు ఎంపిక చేసుకున్నారు? రైట్, అది ఇంకోటి పెక్యులర్ ఏంటంటే చంద్రమోహన్ నేను కలిసి నాటకాలు వేయడంలో ఓ క్యారెక్టర్గా అతను వెయ్యాలని. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే హీరో కమ్ విలన్, ఈ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి క్యారెక్టర్. దానికి చంద్రమోహన్ వేస్తే బాగా చేయగలడని నాకు ధైర్యం.
అది చెప్పే కథ అంతా చెప్పి ఇలా చేయాలండి. అరే నేను విలన్ అయిపోతున్నాను, ఇదంతా బ్రాండెడ్ విలన్, హీరోయిన్ నన్ను పొడి చంపేస్తుందంటే నేను పెద్ద విలన్ని, నేను రంగుల రాట్నంలో హీరో వేశాను, హీరోగా ఉండాలని సినిమాకి వచ్చాను, నువ్వు విలన్ పాత్ర ఏమంటున్నావు, నేను ఎలాగే చేయాలి అన్నాడు. అలా కాదు, ఒక హీరో అంటే హీరోగా నీ ఇమేజ్ ఉంటుంది, విలన్ అంటే అది నువ్వు చేయగలవు. 2 క్యారెక్టర్స్, ఒక డ్యూయల్ రోల్ లాంటిది ఇది, నువ్వు చేయగలవు అని చేత నేను చేయమంటున్నాను. అంతేకాని నువ్వు ఫ్రెండ్ అని నీకు దగ్గర ఆబ్లిగేషన్ కాదు, నువ్వు 2 చెయ్యగలవు, నీకు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని చెయ్యి, నీకు మంచి పేరు వస్తుంది అని అంటే సరే అని ఒప్పుకున్నాడు అనమాట.